హాయ్ హలో నమస్తే. మనం ఇక్కడ కోకో అండ్ కొబ్బరి తోటలో ఉన్నాము. ఈ కొబ్బరి తోటలో కాయలు తీస్తున్నారు. తీసినటువంటి కాయల్ని తీసుకువెళ్ళి ఈ విధంగా లోడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా కొబ్బరికాయ కాయలు తీసేటటువంటి రైతు కూలీలు అనమాట. ఇక్కడ కోకోలో ఉన్నటువంటి కొబ్బరి మొక్కలు ఇవన్నీ కూడా. కోకో తోటలో ఇది ఒక పంట. కొబ్బరి కూడా నీడ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి కొబ్బరి కోకో కలిపి కాంబినేషన్లో వేస్తూ ఉంటారు. ఈ పంట మంచి ఆదాయం వస్తుంది. వీటి మధ్యలో అక్కడక్కడ కోకో మొక్కలు ఉన్నాయి చూడండి. కోకోతో పాటు కొబ్బరి అక్కడక్కడ ఉంది. ఈ కొబ్బరికాయలు అయితే రెగ్యులర్గా తీస్తూ ఉంటారు. ఒక్కొక్క చెట్టుకు వచ్చేటప్పటికి 1000 రూపాయలు చొప్పున ఇస్తారనమాట అండి. ఎన్ని చెట్లు అయితే ఉంటాయో అన్ని 1000 రూపాయలు ఇస్తారు. సో వీళ్ళు కొబ్బరికాయలు తయారైన తర్వాత కొబ్బరికాయలు కాదు, కొబ్బరి బొండాలు తీసుకుని వెళ్తారు. తీసుకుని ఈ విధంగా లోడ్లు చేసుకుని పట్టుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తోటలు కొనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే కొబ్బరి మొక్కలు ఉన్నాయో చూసుకుని చెట్టుకి 1000 రూపాయలు చొప్పున ఇస్తారనమాట అండి. ఈ ఏరియాలోనైతే చెట్టుకు 1000 రూపాయలే. కొన్ని చోట్ల చెట్టుకు 1200 కూడా అలా తీసుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, ఈ తోట అంతా కూడా చాలా పెద్దది కోకో తోట. దీని నుంచి కాపు కూడా చాలా బాగుంది. పింద కూడా బాగా వస్తుంది. తళ్ళు పెట్టే సీజన్ కదా, తళ్ళు పెట్టేస్తున్నారు బోధల నుంచి. యాక్చువల్గా ఏంటంటే చాలా చోట్ల డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అనేది వీళ్ళు చేయలేం లేదు. అంటే కోకోకి మోస్ట్లీ ఈ బోధులు వేసి చెట్టు మొదల్లో ఇలా బోధులు వేసి ఎక్కువగా తళ్ళు పెడుతూ ఉంటారు ఈ ఏరియా అంతా కూడా. డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇక్కడ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే ఇక్కడ కొన్ని ఏరియాస్లో అయితే డ్రిప్ ఇరిగేషన్ చాలా ఇదిగా ఉంటుంది. ఈ ఏరియాలో అయితే డ్రిప్ ఇరిగేషన్ చేయలేదు. అలాగే అంటే ఈ పంటకి, ఈ పొలానికి అయితే డ్రిప్ ఇరిగేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయలు లోడ్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ లోడ్ కంప్లీట్ అయింది, కట్టుకుని వెళ్ళిపోతున్నారు. చక్కని వాతావరణం, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, కోకో మొక్కలు, వీటి మధ్య చిన్న సెలయేరులా పారుతున్నటువంటి బోధిలో వెళ్తున్న నీళ్లు చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇటువంటి దృశ్యాలు ఎక్కువగా అని కాదు, మోస్ట్లీ మనం పల్లెటూర్లలో మాత్రమే చూడగలం. పొలాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చూస్తాం వాస్తవానికి. వీళ్ళు లోళ్ళు తీసుకువెళ్ళి ఈ పక్కనే ఉన్న చిన్న తిరుపతి ఉంది కదండి, చిన్న తిరుపతిలో వేస్తారు. లేదంటే కనుక ఇంకా తాడేపల్లిగూడెం, తణుకు ఇలా కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళకి సప్లై చేసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీళ్ళు కాయలు కూడా పట్టుకెళ్తూ ఉంటారు. ఆ కాయలు అయితే మోస్ట్లీ ఇక్కడ ద్వారకా తిరుమలలోనే ఇచ్చేస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్నది అదే కాబట్టి. ఈ పక్కనే ఇంకొక తోట ఉంది, అది కొబ్బరి తోట. ఈ కొబ్బరి తోటకైతే డ్రిప్ ఇరిగేషన్ ఇంప్లిమెంటేషన్ ఉంది. వీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు. ఇవి కొబ్బరి మొక్కలు పెట్టి ఎంతో కాలం కాలేదు కాబట్టి ఇక్కడైతే డ్రిప్ ఇరిగేషనే వీళ్ళు సాగు చేస్తున్నారు. వీటి మధ్యలో కోకో మొక్కలు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. ఈ పొలం అంతా కూడా. ఈ పొలంలో ఇంతకుముందు నిమ్మ ఉండేదండి. నిమ్మ సీజన్ అంటే సరైన రేట్లు రాక వాళ్ళు నిమ్మ తీసేశారు. ఇప్పుడైతే నిమ్మ కొంతవరకు అయితే బెటర్గానే ఉంది. చూస్తున్నారు కదా, అటుపక్క ఉన్నది కూడా కొబ్బరే. కోనసీమలో కొబ్బరి తోటలు అంటూ ఉంటారు కదా, ఆ విధంగా కనిపిస్తుంది మనకి ఇదంతా కూడా. ఇదంతా కూడా చూడండి. మీరు ఎవరైనా పల్లెటూర్లలో వ్యవసాయం చేయాలి అనుకుంటే ఇలా కొబ్బరి, కోకో ఉన్నవి కౌలుకు కూడా తీసుకోవచ్చండి, ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళైనా సరే. ఎందుకంటే కొబ్బరి, కోకో మీద ఆదాయం అయితే వస్తుంది, మంచిగానే ఉంటుంది. కోకో మొక్క సర్టైన్ స్టేజ్లో కిలో వచ్చేటప్పటికి దగ్గరగా 1000 రూపాయల నుంచి 1100 వరకు అమ్మడం జరిగింది. కొబ్బరి అయితే చెప్పాను కదా, ఒక చెట్టుకు 1000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉంటారు. వాటి కాపును బట్టి మనకి ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది. సో ఇప్పుడైతే కోకోకి అంత రేట్ లేదు, మళ్ళీ రేటు తగ్గింది. ఒక్కొక్కసారి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
సో కౌలు వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మంచి రాబడి అయితే ఉంటుందండి, చేయొచ్చు. అలాగే ఇక్కడ కొబ్బరి, కోకోతో పాటు పామాయిల్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పామాయిల్ కూడా పర్వాలేదు, కౌలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా పొలాలు కొనలేము, వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంది, చేయాలి అని అనుకుంటే కనుక కౌలు వ్యవసాయం అనేది కూడా లాభదాయకంగానే ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి కౌలు తీసుకోవడానికి. ఈ ఏరియాలో సంప్రదించండి. ఎక్కడైనా ద్వారకా తిరుమల సరౌండింగ్స్లో ఎక్కడైనా మీరు సంప్రదించండి. రైతులు చాలామంది ఉంటారు, కౌలుకి మీకు సరైన సలహాలు ఇస్తారు, కౌలు మీకు సరిపడా రేట్లు కూడా మాట్లాడి పెడతారు. చూస్తున్నారు కదా, ప్రకృతిలో ఒక భాగం వ్యవసాయం, మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది. వ్యవసాయం చేసేవారికి విలువ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. రైతులు నష్టపోకుండా వారికి అవసరమైన సరైన మద్దతు ధర ప్రకటించి రైతు మరింత గొప్పగా వ్యవసాయం చేసి అభివృద్ధి చెందేలా రైతే రాజు అన్నమాట నిజం చేద్దాం. థ్యాంక్ యూ.